మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పర్వదినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడని భక్తుల నమ్మకం. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల పరిధిలోని దొడ్డిబెలగల్లు గ్రామంలో శ్రీ తిరుమలేశ్వర స్వామి, చిన్నబొంపల్లి గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, పెద్దబొంపల్లి గ్రామం శ్రీ ఆంజనేయ స్వామి వార్లకు ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు నిత్యం పూజలు చేశారు. ఈ కార్తీక మాసం ఉత్సవాలకు రాజకీయ నాయకులు, అధికారులు చేరుకొని ఆయా దేవాలయాల్లో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ ఉత్సవాల కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు కోసిగి సిఐ తమ సిబ్బందితో ఆ గ్రామాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నబొంపల్లి గ్రామస్తులు మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధితో పూర్తి వివరాలు అందజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ ను. మన ప్రస్తుతానికి కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం చిన్నబొంపల్లి గ్రామంలో మనం ప్రస్తుతానికి ఉన్నాము. అయితే ఈ యొక్క కోసిగి మండలంలో దాదాపుగా చాలా గ్రామాలు మరి కార్తీక మాసం భాగంలోనే ఉన్నటువంటి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు దొడ్డి బెలగల్లు, అదేవిధంగా చిన్నబొంపల్లి, పెద్దబొంపల్లి ఈ యొక్క గ్రామాల్లో ఈ యొక్క కార్తీక మాసంలో ఉన్నటువంటి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చిన్నబొంపల్లి గ్రామంలో కార్తీక మాసము గురించి, అందులో ఈ ఉత్సవాల గురించి మరి పూర్తిగా ఈ గ్రామస్తులతో మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు. అయితే ఈ యొక్క గ్రామంలో మరి ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని మనం అడిగి తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు, మరి చెప్పండి, మీ యొక్క గ్రామంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి? కార్తీక మాసం ముగింపు ఉత్సవాలు దాదాపు ఒక నెల నుంచి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా నియమ నిష్టలతో ఏ ఒక్కరు కూడా మాంసాన్ని కానీ ముట్టుకోకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో ముగింపు ఇవాళ చేస్తున్నారు. ఈరోజు ముగింపు కార్యక్రమాల్లో చిన్న ఒక తేరు ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు అనేవి చాలా జరుగుతుంటాయి. ఈ యొక్క ఉత్సవాలు ఎవరి సమక్షంలో జరుగుతుంటాయి? ఇది గ్రామ పెద్దలు అనేది చాలామంది ఉంటారు. ఇంకా గ్రామ పెద్దలు వాళ్ళ సందర్భంగా ప్రతిదీ ఏ విషయం కూడా భక్తి శ్రద్ధలతో ఉండేటట్లు చేస్తున్నారు వాళ్ళు. అలాగే పోలీసుల సహకారం కూడా చాలా ఎంతో బాగుంది. ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా గ్రామంలో కూడా ప్రశాంత వాతావరణంలోన ఈ ముగింపు ఉత్సవాలు చేయడం జరిగింది. బావునా? మరి లక్ష్మణ్ గారు తెలిపిన దాని ప్రకారం చూస్తే ఈ ఉత్సవాలు సమన్వయంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే బ్యాంక్ ఎంప్లాయీ అయినటువంటి వెంకటేశ్వర్లు గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతో మరి యొక్క ఉత్సవాల గురించి పూర్తి వివరణ అడిగి తెలుసుకుందాం. వెంకటేశ్వర్ గారు, ఈరోజు మీ గ్రామంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతున్నాయి? ముఖ్యంగా ముందుగా చిన్నబొంపల్లి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా. ముఖ్యంగా మన చిన్నబొంపల్లి గ్రామంలో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కార్తీక మాసంలో మొదటి వారం నుంచి ఎండింగ్ వారం దాకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి దేవుడికి వచ్చి ఒక దీప నైవేద్యాలతో పూజలు చేయించి ఆఖరున ఈరోజు కార్తీక మాసం చివరి రోజున నరసింహస్వామి రథోత్సవం జరగడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఇక్కడ అందరూ కూడా కులానికి, మతానికి, ప్రాంతానికి ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ యొక్క కార్తీక మాస పండుగను దిగ్విజయంగా చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా గ్రామం తరఫున, ప్రజల తరఫున వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా చిన్నబొంపల్లి గ్రామంలో నరసింహస్వామి కొలువై ఉన్నాడు. కొలిచే బంగారమై ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తునివ్వాలని, అలాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదరించి ఆశీర్వదించి మంచి పంటలు పండి మంచి అష్టైశ్వర్యాలు దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ దేవాది దేవుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుందాం. అలాగే ముందున్నటువంటి యువతరం కూడా ముందుకొచ్చి ప్రతి పండగ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి,
పెద్దల సమక్షంలో ప్రతి ఒక్కరు కూడా పెద్దల్ని ఆచరించి మీరు ముందు పోవాలని చెప్పేసి మన యువతరానికి కోరుకోవడం జరుగుతుంది. అలాగే మన లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా టీవీ ఛానల్ ఆంధ్ర న్యూస్ వారికి మా యొక్క చిన్నమంపల్లి గ్రామ పెద్దల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. మావన ఇది ఈ యొక్క గ్రామం యొక్క విశేషాలు ఏమిటనేది కార్తీక మాసంలో ఉన్నటువంటి ఈ యొక్క భాగంలో మరి అమావాస్య లోపల కాకుండా అమావాస్య పోయిన తర్వాత ఆ తర్వాత శనివారం ఏ రోజైతే వస్తుంది ఆ రోజే ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నట్లు మనకు అందినటువంటి సమాచారం. భావన. ఆంధ్ర న్యూస్తో బి అబ్రాహం, కర్నూలు చిన్నబొంపల్లి గ్రామము.